ఎరువుల పరిశ్రమను అంకితం చేసినటువంటి వ్యక్తి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు మనకందరికీ తెలుసు, ఈరోజు అనేక రకాలుగా రైతులకు సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పేరుతో ప్రతి రైతుకు సంవత్సరంలో 3 సార్లు అకౌంట్ లో డబ్బులు వేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మనవి చేస్తూ, సమయం తక్కువగా ఉంది కాబట్టి పెద్దలు అమిత్ షా గారు మాట్లాడతారు కాబట్టి మేము ఎవరం కూడా ఎక్కువసేపు మాట్లాడకుండా ఒకటి మాత్రం మనవి చేస్తున్నాను. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణ రైతాంగానికి సంబంధించి, అది ఎరువుల విషయంలో కావచ్చు, విద్యుత్ విషయంలో కావచ్చు, లేకపోతే పసుపు ఓటు విషయంలో కావచ్చు, ఏ విషయమైనా సరే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రైతులకు అండగా ఉంటుంది, తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుంది. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గాని, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గాని నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏమి ఇచ్చారని అడుగుతా ఉన్నాను. ఈ రోజు సాక్ష్యము రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు. 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం ఉండి మన్మోహన్ సింగ్ ఉన్నారు, మీరు చేయలేనటువంటి పని ఈరోజు నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వము నిజామాబాద్ రైతులకు అద్భుతమైనటువంటి కానుక ఈ యొక్క పసుపు బోర్డర్ ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. కాబట్టి భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రత్యేకంగా ఈ పసుపు బోర్డు రావడానికి మనకందరికీ అండగా నిలబడి కృషి చేసి మోడీ గారిని ఒప్పించి చివరకు కార్యాలయ ప్రారంభోత్సవాన్ని కూడా స్వయంగా వచ్చినటువంటి అమిత్ షా గారికి నేను తెలంగాణ రైతాంగం తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ